ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే చిలిపి కుందేలు ఉండేది. లక్ష్మికి పరుగెత్తడం చాలా ఇష్టం. కానీ ఒక చిన్న సమస్య ఉంది, అది ఎప్పుడూ ఇతరులను ఆట పట్టించేది. ఒకరోజు అడవిలో జంతువులందరూ పరుగు పందెం పెట్టుకున్నారు. లక్ష్మి నవ్వుతూ, నన్నెవరు ఓడిస్తారు అని గొప్పలు చెప్పింది. అక్కడ చిన్న తాబేలు రామ్ కూడా ఉంది. రామ్ నెమ్మదిగా నడిచేది. అందరూ నవ్వారు. కానీ రామ్ మాత్రం, నెమ్మదిగా అయినా నేను ప్రయత్నిస్తాను అంది. పందెం మొదలైంది. లక్ష్మి చాలా వేగంగా పరుగెత్తింది. కొంత దూరం వెళ్ళాక వెనక్కి చూసి, రామ్ ఇంకా చాలా దూరంలో ఉంది అని నవ్వింది. అది ఒక చెట్టు కింద పడుకుని నిద్రపోయింది. రామ్ మాత్రం ఆగకుండా నెమ్మదిగా ముందుకు సాగింది. సూర్యుడు అస్తమించే సమయానికి రామ్ గమ్యానికి చేరుకుంది. కొద్దిసేపటికి లక్ష్మి లేచి పరుగెత్తింది. కానీ అప్పటికే రామ్ గెలిచింది. లక్ష్మి సిగ్గుపడి, నిన్ను చూసి నేర్చుకున్నాను, ఎప్పుడూ ఇతరులను తక్కువగా చూడకూడదు అంది. అప్పటి నుంచి లక్ష్మి అందరితో మంచి